హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం. శ్రీ గురుభ్యో నమః ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ముందుగా హిందూ ధర్మం ప్రేక్షకులందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు. శృంగేరి మాట ధర్మానికి బాట. ఆదిశంకరుల గురు పరంపరలో కొనసాగుతున్న శ్రీ శృంగేరి మఠం దేశానికి దిశ దశ నిర్దేశిస్తున్నది. అద్వైత తత్వాన్ని విశ్వపుటంచుల వరకు విస్తరింపచేసింది. గురు పౌర్ణిమ పర్వదిన రోజున శ్రీ శృంగేరి శంకరమఠం మహనీయ గురువుల విశేషాలను మనకు వివరించడానికి ఇరువురు విశిష్ట అతిథులు ఈరోజు మన స్టూడియోకి విచ్చేశారు. వారిలో ఒకరు శ్రీ శృంగేరి శారదాపీఠం వేద పండితులు ముదికొండ శంకర శర్మ గారు. నమస్కారం గురుగారు. మరొకరు ఆదిశంకరాచార్య భక్త సమాజం వ్యవస్థాపకులు పసర్లపాటి బంగారయ్య శర్మ గారు. నమస్కారం అండి శర్మ గారు. మీకు కూడా మా హిందూ ధర్మం ప్రేక్షకుల తరపున మా తరపున గురు పూర్ణిమ శుభాకాంక్షలండి. మీకు ప్రేక్షకులందరికీ కూడా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. మీకు కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురువు గారు. స్వస్తి ప్రజాభ్య అని అనుకోవటం అలవాటే కనుక సమస్త ప్రజలకు కూడా గురు పూర్ణమి శుభ సందర్భంలో ఆ జగద్గురువుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు కలగాలి అని అభిలషిస్తున్నాను. గురువుగారు, ముందుగా మనకు అష్టాదశ పురాణాల ద్వారా భగవంతుని యొక్క తత్వాన్ని, లీలా విశేషాల్ని మనకు వ్యాస భగవానుల వారు మనకు అందించారు. మరి అటువంటి మనం ఈ గురు పూర్ణిమని వ్యాస పూర్ణిమగా కూడా పిలుచుకుంటూ ఉంటాము. గురుగారు, ముందుగా ఈరోజు వ్యాస పూజ యొక్క విశిష్టతను గురించి వివరించండి గురుగారు. సదాశివ సమారంభాం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. భారతీ కరుణాపాత్రం భారతీ పరభూషణం భారతీ పరమారూఢం భారతీ తీర్థమాశ్రయే విద్యా వినయ సంపన్నం వేతరాగం వివేకినం వందే వేదాంత తత్పద్యం విధుశేఖర భారతి. TV5 హిందూ ధర్మం ప్రేక్షకులకు అందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలను తెలియపరుస్తూ వ్యాస పూర్ణిమ అని ఈ పూర్ణిమను అంటూ ఉన్నాము. దీనికే మరొక మహత్తరమైనటువంటి విశేషం ఏమిటి అంటే ఆకామావై పర్వాలు అని 4 పూర్ణిమలు 12 పూర్ణిమల్లో ప్రధానంగా చెప్పుకోవటం జరుగుతుంది. ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, అలానే మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ. దీనిలో ఈ ఆషాఢ పూర్ణిమ అనేది శయనైకాదశి నుండి ఉత్థానైకాదశి అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి వరకు చాతుర్మాస్యులు అని చెప్తారు. పరమాత్మ సముద్రంలో శయనించి ఉంటారని, ఆయన అవేళ తిరిగి లోకాన్ని రక్షించడానికి వ్యుత్థాన దశను పొందుతారు అని, యోగ నిద్రలో ఉంటారు అని చెప్పుకుంటారు. అలాంటి పవిత్రమైనటువంటి దివసాలు ఈ 4 మాసాలు. కనుక ఈ 4 మాసాల్లో గృహస్థులు కూడా గౌణంగా చాతుర్మాస్య వ్రతాన్ని చేయటం ఉంటుంది. ఇక సన్యాసులు నియతముగా చేసి తీరాలి ఈ వ్రతాన్ని. అయితే 4 మాసాలు ఒకే చోట కదలకుండా ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది కనుక మాసా వై పక్షాః అని మనకి శృతే చోదిస్తూ ఉన్నది కనుక భాద్రపద పూర్ణిమ వరకు, ఆషాఢ పూర్ణిమ నుండి భాద్రపద పూర్ణిమ వరకు చాతుర్మాస్య దీక్షలు అని పరమహంస పరివ్రాజకాచార్య వర్యులైనటువంటి వాళ్ళందరూ కూడా ఈ 2 మాసాలు ఎక్కడికి కదలకుండా ఒకే చోట ఉండటం అనేది ఉంటుందండి. ఆ ఉండేటప్పుడు మొట్టమొదటి రోజున వ్యాస పూజ జరుపుకోవాలి. వ్యాస భగవానుడు జనించిన దివసం కనుక, ఆయన ద్వాపరయుగానికి విజ్ఞానావతారులు కనుక, అలానే మొట్టమొదటి జగద్గురువు అయినటువంటి కృష్ణ భగవానుణ్ణి, అలానే కలికాలంలో విజ్ఞానావతారులు అయినటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారిని, ఈ ముగ్గురి యొక్క పంచాయతనములకు పూజ చేయటం అనేది సామాన్య యతుల కంటా కూడా జగద్గురువులు ఎక్కువగా పాటిస్తూ ఉంటారు. ఈ 2 మాసాల మధ్యలో దీక్షా విసర్జనం అంటే క్షౌరాదులు కూడా చేసుకోవటానికి వీల్లేదు, చేయించుకోవటానికి వీల్లేదు. రేపు 12 ఇవాల్టి రోజున 12 గంటల దగ్గర నుంచి జగద్గురువుల యొక్క ఈ కార్యక్రమాన్ని మనం శంకర టీవీలో కూడా మనం దర్శించవచ్చు. అయితే అక్కడ జరిగేది ఏమిటి అంటే మధ్యలో కృష్ణ భగవానుడు వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధులు
మధ్యదేవత కృష్ణ భగవానుడు. ఉమ్, ఆయనకి అధిదేవతలుగా ఈ నలుగురిని ఒక పంచాయతనంగా పూజిస్తారు. ఈ పూజ అయిన తర్వాత ఆయనకి దక్షిణ దిగ్భాగంగా వ్యాస మహర్షి, ఆయన యొక్క ప్రధాన శిష్యులైనటువంటి పైల, జైమిని, తర్వాత సుమంతు, పైశంపాయన, ఈ నలుగురిని కూడా ఆయనకి చుట్టూరుతా ఉంచి ఆయన శిష్యుడు వాళ్ళకి పూజ చేయటం. ఉమ్, తర్వాత శంకర భగవత్పాదాచార్యుల వారి యొక్క పూజా విధానంలో కూడా ఆమ్మనాయ పీఠములను స్థాపించి ఉన్నారు శంకర భగవత్పాదాచార్యుల వారు. అంటే వేదములకు సంబంధించిన పీఠములు, 4 వేదములు కనుక ఉమ్, స్వామివారి చేత ప్రతిష్ఠింపబడినవి 4 పీఠములు అయి ఉన్నవి. ఉమ్, అవి పూరి, శృంగేరి, ద్వారక, బదరి. దానిలో తూర్పున పద్మపాదాచార్యుల వారిని, శంకర భగవత్పాదాచార్యుల వారిని మధ్యన ఉంచుకొని, తూర్పున పద్మపాదాచార్యుల వారిని, దక్షిణమున సురేశ్వరాచార్యుల వారిని, పడమర హస్తామరకాచార్యుల వారిని, ఉత్తరమున త్రోటకాచార్యుల వారిని, ఈ ముగ్గురిని పెట్టి పూజించడం. వీరి కాక సనక సనందన సనత్కుమార సనత్సుజాతులను, తర్వాత నారాయణం పద్మభూం వశిష్టం శక్తించ తత్వపరాశరించ వ్యాసం శుభం గౌడబ్రహ్మహాంతం గోవింద యోగీంద్ర మధాస్య శిష్యమని శంకర గురువుల యొక్క పరంపర ఆ మొత్తము. ఇంకా ఇతరులైనటువంటి కొందరిని, వీరందరినీ కూడా అర్చించుకోవటం అనేది జరుగుతుంది. ప్రధానంగా ఈ 3 పంచాయతనములకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఇది వ్యాస పూజ నాడు అక్కడ జరిగేటువంటిది. అలానే మనకి ఎవరైతే విద్యాదానం చేశారో, గురువులుగా ఎవరైతే చెప్పబడుతూ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా మనం పూజించుకోవడం అనేది కూడా అనూచానంగా వస్తూ ఉన్నటువంటి సంప్రదాయం. ఆ సంప్రదాయము వలననే ఇది గురు పూజ అని చెప్పబడుతూ ఉన్నది. ముఖ్యంగా మనము రాశీభూతంగా ఉన్నటువంటి వేదములన్నిట్లని కూడా విభజించినటువంటి వ్యాసమునీంద్రుని విషయంలో ఎంతో కృతజ్ఞతలమై ఉండాలి. ఈ వేదరాశి అంతా కూడా అందరికీ అందుబాటులో ఉండదు కనుక తత్సారభూతములైనటువంటి పురాణములను, 18 మహాపురాణాలని రచించి శ్రీమద్ భాగవతమును రచించినటువంటి మహాత్ముడు వేదవ్యాస మునీంద్రుడు. అలానే మనల్ని అందరినీ కూడా ఉద్ధరించడానికి, మోక్షాన్ని కలగజేయటానికి గాను అద్వైత దర్శనాన్ని రచించారు ఆయన. అథాతో బ్రహ్మ జిజ్ఞాస దగ్గర నుంచి అనావృత్తి శబ్దాత్ అనావృత్తి శబ్దాత్ అనే 555 సూత్రములను రచించారు. దానికి జగద్గురువులైనటువంటి శంకర భగవత్పాదాచార్యుల వారు వ్యాఖ్యానం చేసి ఉన్నారు. అలాంటి వ్యాస మహాముని యొక్క రుణాన్ని మనం ఎప్పుడూ తీర్చుకోలేము. అది ఆయనకి నమస్కరించి ఆయనకి పూజ చేయుట ద్వారా మనం కొంతైనా ఆ రుణాన్ని తగ్గించుకోవడానికి వీలవుతుంది. కనుక వ్యాస పూర్ణిమ అంటే సరే, గురుభావన ఎవరికైనా ఉంటే, ఎవరిదైనా ఉంటే వాళ్ళు వాళ్ళకి నమస్కారం చేసుకోవచ్చు, అది సెకండరీ. అందరికీ గురుభావన ఉండవలసినటువంటి మహాత్ములు వ్యాసమునీంద్రుడు, కృష్ణ భగవానుడు, అలానే శంకర భగవత్పాదాచార్యుల వారు. వారి యొక్క పంచాయతనములు ఏవైతే ఉన్నవో వాటికి పూజ సన్యాసులు చేస్తారు. మనం గురుభావంతో ఆ ముగ్గురిని మహాత్ములని తలుచుకొని, వారి యొక్క శిష్యుల్ని తలుచుకొని మనం కృతజ్ఞతల్ని తెలుపుకోవడం అనేది రేపటి రోజున ప్రధాన కర్తవ్యం. గురుగారు, వ్యాస పూజ విశిష్టతని గురించి చాలా చక్కగా తెలియపరిచారండి. శర్మ గారు, అసలు ఈ గురు పూర్ణిమ ఎప్పటి నుంచి జరుపుకోవడం ప్రారంభమైందండి? దాని యొక్క విశిష్టతని గురించి కూడా తెలియపరచగలరు? వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. గురువుల్ని అర్చించుకోవటము అనేది సనాతన వైదిక ధర్మంలో అక్షరం పుట్టినప్పుడు పరమేశ్వరుడి అనుగ్రహంతో అక్షరం మొదలైన దగ్గర నుంచి ఉంది. కానీ గురు పౌర్ణమి అనేటటువంటిది ప్రత్యేకంగా వ్యాసోచ్ఛిష్టం జగత్ సర్వం, ఈ జగత్తులో ఉన్న విద్య మొత్తం వ్యాసుల వారు అనుగ్రహించింది తప్ప ఇంకోటి లేదు. సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి వాళ్ళు తప్ప భూత భవిష్యత్ వర్తమానాలని ఎవరు చెప్పలేరు. భూతకాలంలో జరిగినటువంటివన్నీ కూడా తీసుకొని పురాణాల్లో చెప్పారు. ఆయనకి వర్తమాన కాలంలో ఉండేటటువంటి భారతాన్ని ఇత్యాదులన్నిటినీ కూడా వారు ప్రత్యేకంగా వర్తమానంలో జరిగే విషయాల్ని మనకు అందించారు. భవిష్యత్తులో వస్తూ ఇలా ఉంటుంది అనే ఉద్దేశ్యంతో భవిష్య పురాణాదుల్ని కూడా అందించారు. భూత భవిష్యత్ వర్తమానాల్ని మూడిటిని చూసినటువంటి గురువు పుట్టినటువంటి రోజు పౌర్ణమి, ఆషాఢ శుద్ధ పౌర్ణమి. కాబట్టి ఆ పౌర్ణమి వ్యాసుల వారు పుట్టినరోజు కాబట్టి ఆ సందర్భంగా మనం గురు పౌర్ణమి అని చేసుకుంటాం.
ప్రధానంగా అనేక మంది వ్యాసులు ఉన్నప్పటికీ కృష్ణద్వైపాయనుడు ద్వాపర యుగంలో, అంటే ద్వాపరము ఇటు కలియుగానికి సంధిలో పుట్టి ఈ కలియుగంలో ఉండే జనాలందరినీ ఉద్ధరించడం కోసం ఈ భూత భవిష్యత్ వర్తమానాలని మనకు అందించారు. ఆ విషయాలన్నిటినీ కంపైల్ చేసి ఇవాళ ఉండే మానవికానికి అందరికీ అందించారు. ఆయన ఇచ్చినటువంటి జ్ఞానం వల్లే శంకరులు భాష్యాలు రాసిన, ఇతరులైనటువంటి గురువులు ఏ విషయము తీసుకొని ముందరికి అడుగులు వేసిన. అందుకే వ్యాసోచ్చిష్టం జగత్సర్వం. అలాంటి వ్యాసుల వారి గుర్తుగా గురు పౌర్ణమి చేసుకుంటాం. ఎలాంటి వ్యాసుల వారయ్యా అంటే అచతుర్వదనో బ్రహ్మ, 4 తలకాయలు లేవు, ఉన్నది ఒకటే తలకాయ, కానీ ఆయన బ్రహ్మే. ద్విబాహుర్ అపరోహరి, ఆయనకి 2 చేతులు 4 చేతులు కాదు, కానీ సాక్షాత్తు హరే. వ్యాసో బాదరాయణో హరి. కాబట్టి ఆ 2 చేతులు ఉన్నప్పటికీ ఆయన సాక్షాత్తు హరే. అపాలలోచన శంభు, ఆయనకి 3వ నేత్రం లేదు, కానీ సాక్షాత్తు పరమేశ్వరుడే. గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. సాక్షాత్తు పరబ్రహ్మ వస్తువు అయినటువంటి వ్యాసుల వారి పుట్టుకని గుర్తు చేసుకుంటూ ఆ ఘట్టాలని తలుచుకుంటూ మనం చేసుకోవాలి. అయితే ఇవాళ వ్యాసుల వారినే పూజించాలి, తదంశభూతమైనటువంటి ఆదిశంకరులని అర్చించుకోవాలి. ఎందుకయ్యా అంటే వినాయక చవితి రోజు వినాయకుడినే పూజ చేసుకుంటాం, కానీ వినాయకుడు పుట్టినరోజని ఆ అవతారం కాకుండా ఇంకో దాన్ని పూజ చేయం కదా. ఈ వ్యాస పౌర్ణమి రావడానికి వ్యాసుల వారు. కాబట్టి ఇది గురు పౌర్ణమి అనే పదము కంటే కూడా వ్యాస పౌర్ణమి అని చెప్పి చేసుకొని వ్యాసుడికి అర్చన చేసుకున్న తర్వాత, ఆ మహానుభావుణ్ణి తలుచుకున్న తర్వాత ఇంకెవ్వరినైనా అర్చన చేసుకోవచ్చు. ముందు వారికి చేసుకొని తీరాల్సిందే. కారణం ఏమిటయ్యా, ఆయనకే ముందు ఎందుకు చెయ్యాలి అంటే ఆయన చేసినటువంటి పని నాకు తెలిసి ఇంకా ఎవరూ కూడా చేసి ఉండరు. భగవంతుడు గురువుగా వచ్చి మానవికానికి మొత్తానికి అవసరమైనటువంటి విభజన చేశాడు. అనంతమైన వేదాలు వీళ్ళేం చదవగలరు అని ఇందాక గురువు గారు చెప్పినట్టు 4 శిష్యులకి ఒక్కొక్క వేదం ఒక్కొక్కరికి చెప్పారు. చెప్పి ఇటు వేదాల్ని అటు ఉపనిషత్తులు అన్నిటినీ కూడా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇటు బ్రహ్మసూత్రాదులనిచ్చి ఒక పక్కన భగవద్గీత, విష్ణు సహస్రనామం, భారతాదులన్నిటినీ కూడా అందించినటువంటి మహానుభావులు ఆయన. కాబట్టి ఆయన లేకపోతే తర్వాత వచ్చిన వాడు ఎవడు గురువు అని చెప్పుకోవడానికి హక్కు లేనివాడు. అందుకనే వ్యాసపీఠం మీద ఇప్పుడు మా గురువు గారు భాగవతం చెప్తూ ఉంటారు, లేదు ఇంకోటి చెప్తారు, మేము వెంటనే నమస్కారం చేసుకుంటాం. నారాయణం నమస్కృత్యం నరంచైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరని. ఎందుకు నమస్కారం చేసుకుంటామంటే అక్కడ కూర్చుంది వ్యాసుల వారినే అనుకోవాలి తప్ప వ్యాసుడిని ఇంకో గురువు అనుకోకూడదు. ఏ గురువునైనా వ్యాసుడు అనుకోవచ్చు. కాబట్టి అలా అందరి గురువులకి గురునాం గురువు కాబట్టి ఇది గురు పౌర్ణమిగా వారి జన్మదిన సందర్భంగా మనం నిర్వహించుకోవటం అనేది ఆచారంగా ఉంది. శర్మగారు, వ్యాస పూర్ణిమ యొక్క విశిష్టతని గురించి చాలా చక్కగా చెప్పారండి. గురువుగారు, మరి మఠాలన్నింటిలోకి శృంగేరి శంకర మఠం మనం గురుపీఠంగా చెప్పబడుతుంది, గురుపీఠంగా పిలుచుకుంటున్నాం. మరి ఈ మఠానికి ఉన్నటువంటి విశిష్టతను గురించి తెలియపరచగలరు గురువుగారు? శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించి 32 సంవత్సరాలు మాత్రమే జీవించి శంకర స్వరూపులైనటువంటి వారు తిరిగి కైలాసానికి వెళ్ళిపోయినారు. ఇది శంకర విజయంలో మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నటువంటి విషయం. శంకర సాక్షాత్ అని. అయితే ఆ భగవత్పాదుల వారు తను చెయ్యవలసినటువంటి కర్తవ్యాలన్నీ 16 సంవత్సరాలతో ముగిసిపోయినాయి కనుక వ్యాసుల వారి సన్నిధిలో తమ యొక్క దేహమును ఇంకా వదిలివేస్తాము అని చెప్పారు. కాదు నాయనా, నువ్వు చెయ్యవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి. ఈ అద్వైత మతము నిరాఘాటముగా ప్రచారం కావాలి అంటే దానికి తగినటువంటి ఏర్పాట్లు చేయటం ఒకటి. యావతు పరమర మతం అనిరాకృతం స్యాత్ తావతు స్వమతం అప్రతిష్ఠితం భవతి అని ఒక న్యాయం మనం చెప్పచ్చు. ఇంకోళ్ళు ఇష్టం వచ్చినట్టు చెప్పచ్చు. కానీ దానిలో ఉండేటువంటి పొరపాట్లని మనం ఎత్తి చూపి దానిని ఖండించకపోతే అద్వైతమే సర్వోత్తమము అనే విషయము ఎప్పుడూ కూడా నిలబడదు.
కనుక పరమతాల్ని కూడా నీవు ఖండించవలసినటువంటి అవసరం ఉంది. పరమతములలో ఉద్దండులైనటువంటి పండితులందరినీ ఖండించడమే కాక ఈ అద్వైత ప్రచారం అవిచ్ఛిన్నంగా జరగాలి అని కోరారు. దాని కొరకు మరొక 16 సంవత్సరాలు అదనం ఇస్తున్నాము అని వారు ఆయుష్ని పెంచారు వ్యాస భగవానుడు శంకర భగవత్పాదాచార్యుల వారు. అందువల్ల 32 సంవత్సరాలు అయింది. ఇక తక్కిన 16 సంవత్సరాలు వారు జీవించిన దానిలో 12 సంవత్సరాలు శృంగేరిలోనే నివసించారు. సద్వాదశాబ్దం గురురత్నపీఠే స్థిత్వా నవద్యాముపదిశ్య విద్యం. అనేక మంది పండితుల్ని ఓడించటానికి భారతదేశాన్ని తిరిగి పర్యటించారు. వారు ముమ్మారు పర్యటించారు. కానీ ఇంత పర్యటన చేస్తూ తల్లిగారి కోసం తిరిగి కాలడి వెళ్ళి ఆవిడ అపరకర్మలు చేసి ఇన్ని చేసినా కూడా తక్కిన 4 సంవత్సరాల్లోనే జరిగినాయమ్మ. 12 సంవత్సరాలు ఒక్క శృంగేరిలోనే నివసించారు అని అంటే ఆ క్షేత్రం మీద వారికి ఎంతటి మమకారం ఉన్నదో మనం అర్థం చేసుకోవచ్చు. యత్రాస్తే ఋష్యశృంగస్య మహర్షేరాశ్రమో మహాన్ కళావపి తటో అద్వైత మార్గ ఖ్యాతో భవిష్యతి అని పురాణ వచనం ఇది. ఎక్కడైతే విభాండక పుత్రుడైనటువంటి ఋష్యశృంగుడు తపస్సు చేశాడో అక్కడనే అద్వైత మతము ఈనాటికైనా ప్రతిష్ఠింపబడుతుంది. కలియుగంలో కూడా విఖ్యాతిని పొందుతుంది అక్కడి నుంచేను అని పురాణ వచనం. దాన్ని అనుసరించి అక్కడ ఉండటమే కాక 4 దిక్కులలో 4 పీఠాల్ని స్థాపించారు శంకర భగవత్పాదాచార్యుల వారు. పూరిలో గోవర్ధన మఠాన్ని స్థాపించారు. అక్కడ పద్మపాదాచార్యుల వారు తన ముఖ్య శిష్యులు 4 ఉన్నారు. దానిలో పద్మపాదాచార్యుల వారిని అక్కడ ఋగ్వేదానికి సంబంధించినటువంటి ఆ పీఠం అక్కడ స్థాపించారు. ఇక శృంగగిరి యజుర్వేద పీఠం. ఇక్కడ సురేశ్వరాచార్యుల వారిని స్థాపించారు. శంకర భగవత్పాదాచార్యుల వారి శిష్యుల్లో వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు, మహాపండితులు, శంకరునితో 16 దివసములు శాస్త్రార్థము చెయ్యగలిగినంతటి పాండిత్యం ఉన్నటువంటి మహాత్ముడు. పూర్వాశ్రమనామం మండనమిశ్రుడు విశ్వరూపుడు. ఆయన బ్రహ్మదేవుని యొక్క అవతారం. ఆయన యొక్క భార్య సరస్వతీదేవి యొక్క అవతారం ఉభయభారతి. ఆవిడే శారదాంబగా అక్కడ వెల్లివిరిసి ఉన్నది. శంకర భగవత్పాదాచార్యుల వారు ఆవిడ్ని ప్రార్థించి అక్కడ పీఠ రక్షణ కొరకు ఆవిడ్ని ఏర్పరిచారు. అక్కడ శృంగేరిలో సురేశ్వరాచార్యుల వారిని అక్కడ పీఠాధిపతులుగా నియమించారు. ద్వారకలో హస్తామలకులను సామవేద పీఠం అది. అథర్వణ వేద పీఠమైనటువంటి జ్యోతిర్మఠం బదరీనాథులో అక్కడ త్రోటకాచార్యుల వారిని పీఠాధిపతులుగా ఏర్పరిచారు. అథర్వణ వేద పీఠం. ఇక శృంగేరి యొక్క ప్రాశస్త్యాన్ని మనం చెప్పుకోవాలి అని అంటే తమకి అత్యంతము ప్రియ శిష్యులైనటువంటి సురేశ్వరాచార్యుల వారిని అక్కడ నియమించడమే కాక శారదాంబ అక్కడ ప్రతిష్ఠింపబడ్డది భగవత్పాదాచార్యుల వారితో. సురేశ్వరాచార్యుల వారి యొక్క పాండిత్యం అనేది వేదాంత శాస్త్రంలో కూడా అనర్గళంగా కనిపిస్తుంది. బ్రహ్మసిద్ధి, తర్వాత బృహదారణ్యక వార్తికం, అలానే అది తమ యొక్క శాఖ కృష్ణయజుశాఖ. భగవత్పాదుల వారిదైతే శుక్లయజుశాఖ సురేశ్వరాచార్యుల వారిది. పూర్వాశ్రమనామం మండనమిశ్రుడు. అయితే గురువుగారి యొక్క శాఖ అయినటువంటి తైత్రీయ భాష్యమునకు కూడా వార్తికం రాశారు. అలానే పంచీకరణం మీద వార్తికం రాశారు. అలానే దక్షిణామూర్తి స్తోత్రం మీద మానసోల్లాసం అని వార్తికం రాశారు. ఇలా వారి యొక్క సారస్వతాన్ని చూస్తే భగవత్పాదుల వారి యొక్క సారస్వతం తర్వాత అంత సారస్వతం, విద్యారణ్య సారస్వతం అలానే కనిపిస్తుంది. కనుక అంతటి మహాత్ముడు అక్కడ పీఠాధిపతులు మొట్టమొదటి పీఠాధిపతి కావటం, అది యజుర్వేద పీఠం కావటం. ఇప్పుడు మేమందరం యజుర్వేదులమే కనుక మేము యజుర్వేదం గొప్పది అని మేము చెప్పుకోవటం కాదమ్మా. 4 వేదాలలో వేదమే తస్య యజురేవ శిరః ఋగ్దక్షిణ పక్ష సామోత్తర పక్ష ఆదేశ ఆత్మా అథర్వాంగిరస పుచ్చం ప్రతిష్ఠ అని వేదమే యజుర్వేదాన్ని స్తుతిస్తూ వచ్చింది. కనుక అన్ని వేదములలో ప్రధానమైనటువంటి వేదము ఏదైతే ఉన్నదో దానికి సంబంధించినటువంటి పీఠం కావటం వల్ల అది అత్యంతము ఉన్నతమైనటువంటిది. అక్కడ మొట్టమొదటి శిష్యుడు సురేశ్వరుడు కావటమే కాదు, తర్వాత సాక్షాత్ శంకరాంశ కలిగినటువంటి విద్యారణ్య స్వామి వారు కూడా ఆ పీఠాన్ని అధిరోహించారు. వారు శాఖాపీఠాన్ని విరూపాక్ష పీఠాన్ని స్థాపించారు. అయినప్పటికీ శృంగేరి జగద్గురువులు వారు 12వ జగద్గురువులు.
తరువాత ఇక వరుసగా చూసుకుంటే ఎవరు దానికి తగిన వాళ్ళు శంకరాచార్యుల వారే తిరిగి ఇక్కడ పీఠాన్ని అధిరోహించారా అని అన్నట్లుగానే ఉన్నారు వారి పరంపరలో ఉన్నటువంటి 36 మంది పీఠాధిపతులు కూడా. దానిలో నేను 1-2 పేర్లు మాత్రమే చెప్పాను. మరి అలాంటి మహాత్ములందరూ కూడా అధివసించినటువంటి మహత్తరమైనటువంటి పీఠము. సాక్షాత్ శారదాంబ అక్కడ భగవత్పాదుల వారి యొక్క కోరికను అనుసరించి వనదుర్గా మంత్రంతో ఆవిడని ఆకర్షించి, తల్లి మా పీఠాధిపతులకు అందరికీ నీవు రక్షణగా ఉండాలి సుమా అని చెప్పి అమ్మవారిని అక్కడ స్థాపించారు. దారుమయమైనటువంటి అమ్మవారిని తరువాత విద్యారణ్య స్వామి వారు స్వర్ణమయంగా తీర్చిదిద్దారు. అక్కడ గంగా స్నానం తుంగా పానం అంటారమ్మ, దానితో సమానమైనటువంటిది ఇది. అలాంటి తుంగా నది అక్కడ అమ్మవారికి స్వామివారికి మధ్యలో ప్రవహిస్తూ ఉంటుంది. అలాంటి పవిత్రమైనటువంటి క్షేత్రం. ఆ క్షేత్ర ప్రాశస్త్యాన్ని చెప్పుకోవాలంటే ఎంతసేపైనా చెప్పుకోవచ్చు. అలాంటి క్షేత్రం కనుక తక్కిన వాటి అన్నిట్లకంట ఇది గొప్పది అని చెప్పడమే కాక, సుధన్వుని యొక్క తామ్రశాసనంలో జగద్గురువులను ప్రార్థిస్తూ, మీరు దేవతలకు ఎట్లాంటైతే ఉపచారాలు చేస్తూ ఉంటారో కిరీటాది ధారణ, మీరు కూడా అలానే చేస్తూ ఉండవలసింది శిష్యులని అనుగ్రహించుటనుకో అని అంటూ, మహద్వినిర్ణయ ప్రసక్తౌ శ్రీ శృంగేరి జగద్గురవ ఏవ అధికారిణ. భారతదేశానికి మొత్తానికి సంబంధించినటువంటి ఏదైనా సమస్య వస్తే దానిలో నిర్ణయించే సామర్థ్యము శృంగేరి జగద్గురువులకే ఉన్నది అని ఆనాటి రాజు భగవత్పాదుల వారికి రక్షణగా తిరుగుతూ ఉన్నటువంటి ఆ రాజు, భక్తుడైనటువంటి ఆ రాజు తామ్రశాసనంలో రాసినటువంటి మాట. ఇన్ని కారణముల వల్ల అన్ని 4 వేదములు సమానమైనవే, 4 పీఠములు సమానమైనవే అయినప్పటికీ ఆధిక్యం అనేది శృంగేరి పీఠానికి ఉన్నటువంటి మాట వాస్తవం. శర్మగారు, మరి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు శృంగేరిలో శంకర మఠం స్థాపించడానికి కారణం ఏమై ఉంటుందండి? మొట్టమొదట శృంగగిరి అనే పదం చెప్పాలి అంటే మనము శ్వేతవరాహస్వామి వారు ఆ అవతారం దగ్గరికి వెళ్ళాలి. మొత్తం వేదాలన్నిటినీ కాపాడినటువంటి ఆ వరాహ అవతారం దగ్గరికి వెళ్తే, వరాహ అవతారంలో భూమిని మొత్తాన్ని రక్షించినప్పుడు ఆయన 2 కోరల్లోంచి 2 బిందువుల చెమట వచ్చింది. ఆ 2 బిందువుల చెమటే తుంగ భద్ర అనేటటువంటి 2 నదులు. ఈ భూమి మీద యజ్ఞాన్ని కనుక మనం కాపాడాలి అంటే ఆయన యజ్ఞవరాహస్వామి అని కదా మనం పిలిచేది. ఆ యజ్ఞ పరిరక్షణ కోసమే కదా ఈ వేదిని మొత్తాన్ని ఆయన పైకి తీసుకొచ్చింది. ఈ భూమిని మొత్తాన్ని తీసుకొని వచ్చినప్పుడు ఆ చెమట, అందుకనే అక్కడ శృంగేరి పీఠానికి రక్ష ఎవరు అంటే శృంగేరి పీఠానికి వారాహి అమ్మవారి రక్ష ప్రత్యేకంగా. ఈ వారాహి అమ్మవారి యొక్క రక్ష అక్కడ మనకి లభిస్తూ ఉంటుంది. అంటే యజ్ఞాలు కాపాడబడతాయి. అందుకనే రామచంద్రమూర్తి యొక్క ఉద్భవం కావాలి అంటే ఇక్కడి నుంచి రోమపాదుడు కష్టపడి తీసుకెళ్లినటువంటి ఆయన్నే దశరథుడి దగ్గరికి తీసుకొని వచ్చి యజ్ఞం చేయించారు. యజ్ఞం ఎవరు చెయ్యాలయ్యా, ఎవరు ఆధీనంలో కావాలి అంటే ఋష్యశృంగుల వారు పుట్టినటువంటి ప్రదేశం. అక్కడి నుంచి ఎందుకు యజ్ఞవరాహస్వామి వారు కాపాడినప్పుడు వచ్చినటువంటి ఫలం అది. కాబట్టి ఆయన అక్కడ యజ్ఞాన్ని నిర్వహిస్తే రామావతారం వచ్చింది. అలాంటి ఋష్యశృంగుడు మళ్ళీ తిరిగి వచ్చి తపస్సు చేసుకొని చివరిలో ఆయన అక్కడికి మనకి శృంగేరి నుంచి 12 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కిగ్గా అని పిలుస్తాం. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటే సాధారణంగా ఎవడైనా భక్తుడు భగవంతుడిలో ఐక్యమవుతాడు. కాదయ్యా, అంతటా నిండి ఉన్నటువంటి నేను సారభూతమైన శక్తితో ఋష్యశృంగుడిలో ఐక్యమవుతాను అని కిగ్గా ప్రాంతంలో పరమేశ్వరుడు భక్తుడిలో ఐక్యమయ్యానయ్యా నేను అని చెప్పారు. అలాంటి క్షేత్రం అది. ఆ క్షేత్రములో స్వామివారు అనేకమైనటువంటి అద్భుతాలని చూశారు. ఏమిటయ్యా అంటే, ఓ సందర్భంలో వారు వెళ్తున్నప్పుడు మంచి ఎండ, నడి ఎండ మీద కప్ప ప్రసవానికి సిద్ధంగా ఉండి చేరబోతోంది. ఆ ఎండకి తట్టుకోలేకపోతుంటే ఒక అద్భుతమైన నాగపాము వచ్చి పడిగ ఇప్పి దాని నీడలో ఆ కప్ప ప్రసవిస్తూ ఉంటే కాపాడింది. ఆ నీడనిచ్చింది పాము. అంటే ఏమిటి, పరస్పర విరుద్ధమైనటువంటి ప్రాణులు కూడా ఇక్కడ ఐకమత్యంతో వాళ్ళకుండే వైరభావాన్ని మర్చిపోయి ఉన్నారు. అంటే ఎంత తపస్సు ఇక్కడ ఉంటే ఉంటుంది.
అది ఒక కారణం. 2, శారదా అమ్మవారిని కలియుగాంతం దాకా నువ్వు ఉండాలి తల్లి అని చెప్పినప్పుడు సరే అని చెప్పి ఆయన వెనకాలే వస్తూ ఉంటుంది. ఎక్కడా వెనక్కి తిరిగి చూడొద్దు అంటే ఇవన్నీ కథలు చక్కగా మనకి అనేకమైన అంశాలని తెలియపరిచేటటువంటి. వెనక్కి తిరిగి చూడవద్దు, నువ్వు ఎక్కడ వెనక్కి తిరిగి చూస్తే అక్కడ నేను ప్రతిష్ఠితం అయిపోతాను, ఇంకా అక్కడి నుంచి కదలను, అక్కడ దాకా నీ వెనక తిరుగుతాను అని చెప్పి చక్కగా వెనకాల గజ్జల చప్పుడు వస్తుండేది. స్వామివారు అంటేనే శారద వెనకాల అట్లా వెంట ఉంటూ ఉండేది అనమాట. ఆ వెంట ఉన్నటువంటి శారదా అమ్మవారు శంకరాచార్యుల వారితోటి శృంగేరి ప్రాంతానికి రాగానే గజ్జల చప్పుడు ఆగిపోయింది. అప్పటిదాకా ఆవిడ కోసం ఎప్పుడూ తిరిగి చూడాల్సిన పని లేదు ఆయనకి. ఆయనని ఆశ్రయించి ఆవిడ బయటకు వస్తూ ఉండేది. అలాంటి ఆశ్రయించి బయటకు వచ్చే ఆవిడ కోసం ఒక్క క్షణం వెనక చూపు చూసినటువంటి శంకరులు అక్కడ ఇక నువ్వు వెనక్కి తిరిగావు కదా, ఇక్కడే ప్రతిష్ఠితం అవుతాను అని అక్కడ ప్రతిష్ఠితమైంది. అందుకనే సురేశ్వరాచార్యులు వారిని అక్కడ సుప్రతిష్ఠితుల్ని చేసి సాక్షాత్తు శంకరాచార్యులు వారు 12 సంవత్సరాలు ఉండడానికి కారణము అంత శారదని. ఇవాళ మనం చూస్తున్నాం కాశ్మీరంలో పరిస్థితి ఏమిటి అనేది. ఇవాళ పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో శారదా అమ్మవారి క్షేత్రం ఉంది. శారద దక్షిణంలో ఉండాలి అని 2 మహానుభావులు ప్రయత్నం చేశారు. ఒకళ్ళు వ్యాసుల వారు, ఆయన వాసరలో ప్రతిష్ఠ చేశారు శారదని. మళ్ళీ అంతటి అవతారం అపర పరమేశ్వర అవతారం అయినటువంటి దక్షిణామూర్తి స్వరూపులైనటువంటి శంకరులు ఇక్కడ వ్యాసుల వారు చేస్తే కర్ణాటక ప్రాంతంలో ఆ స్వామి వారు శారదా అమ్మవారి ప్రతిష్ఠ చేశారు. దక్షిణానికి శారదానుగ్రహాన్ని ఇచ్చినటువంటి 2 జగద్గురువులు కాబట్టి ఈ గురు పౌర్ణమికి ఇంత ప్రశస్తి. అందుకని శృంగేరిలో శారదా పీఠాన్ని అక్కడ చేశారు. ఇప్పటికీ మనకి సాక్ష్యమే. శంకర్ల యొక్క సాక్ష్యం ఎలా మనకు కనిపిస్తుందయ్యా అంటే, ఎప్పుడు దేశానికి విపత్తు ఆపత్తు వచ్చినా, ఏ సమయంలో కష్టం వచ్చినా శారదా అమ్మ పలికేది శృంగేరి నుంచే. అక్కడ దాడి చేద్దామని టిప్పు సుల్తాన్కి సంబంధించినటువంటి బృందము, మరాఠాలకు సంబంధించిన బృందాలు వెళ్ళినప్పుడు అక్కడ శారదా అమ్మవారు ఒక మంత్రి నిల్చొని అట్నుంచి ఇటు మాట్లాడుతూ ఉంటే తెర మధ్యలో కడితే ఆ తెరలో నుంచి ఇటు స్వాముల వారు అవతల పక్క తురుష్కరాజు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఆడగొంతు వినిపిస్తోందట. ఏమిటిరా ఆడగొంతు అని ఖడ్గం తీసి ఒక్కసారి ఇలా ఆ తెరని చీలిస్తే స్వామివారు లేరక్కడ, సాక్షాత్తు అమ్మవారు కూర్చొని మాట్లాడుతుంది. ఆ రూపం చూసి విస్తుపోయి పడిపోయాడు. అప్పుడు అనేకమైనటువంటి ఆభరణాలని అక్కడ అనేకమైనటువంటి స్థలాలని దానంగా ఇచ్చారు. అంటే శారదా అమ్మవారు ప్రత్యక్షంగా ఈ రోజు చూడాలి ఎక్కడ అంటే శృంగేరి వెళ్ళండి, వాసన వెళ్ళండి. ఈ 2 చోట్ల ఆ ఇరువురు తేడా లేనటువంటి వాళ్ళు కదా. ఈ వ్యాసుల వారు బాదరాయణుడు సాక్షాత్తు హరి అయితే, విష్ణువు అయితే, శంభుడే శంకరాచార్యుల వారు. ఈ ఇరువురు సరస్వతి విభూతిని మనకు అందించినటువంటి ప్రదేశాలు. అందుకని శృంగేరిని ఎంచుకొని తపోక్షేత్రంగా ఉండాలని. అది ఇప్పుడే అడవుల్లో ఉంటుంది. ఆ హార్స్లీ హిల్స్ నుంచి అడవుల్లో పోతాం మనం. అంత అడవుల్లో ఇప్పుడు ఉందంటే ఆ రోజుల్లో శంకరాచార్యులు వారు స్థాపించినప్పుడు ఇంకెలా ఉండుండేది. అక్కడే పీఠాన్ని ఎందుకు పెట్టారు కారణం అది. ఇంకొక గొప్ప విషయం చెప్తా. అక్కడ ఒక అద్భుతమైనటువంటి విద్యాశంకరుల క్షేత్రాన్ని విద్యారణ్య యతీంద్రుల వారు స్థాపన చేశారు. చాలా పాత గుడి, చాలా బాగుంటుంది. అక్కడ మీరు దక్షిణ ద్వారం, ఆ గుడి యొక్క దక్షిణ ద్వారం నుంచి బయటికి వెళ్తే మీకు గురుగ్రహం అత్యంత సమీపంగా కనిపిస్తుంది. అంటే గురువు యొక్క అనుగ్రహం అత్యంత సమీపములో ఉండేటటువంటి, మనకి కుజుడిని చూడాలనుకోమ్మా ఉజ్జయిని వెళ్ళాలి, అలా గురువు గారిని చూడాలి, గురుగ్రహం దగ్గరగా దర్శనం చేసుకోవాలి అంటే శృంగేరి ఆ క్షేత్ర దక్షిణ ద్వారం నుంచి ఊర్ధ్వముఖంగా చూస్తే కనిపిస్తారు. అందుకని శృంగేరిలో శంకర భగవత్పాదాచార్యులు వారు అటు జ్యోతిషం మీద ఆయన జగద్గురువులు, ఏ విద్య లేదు, అన్ని విద్యలకి మూలంగా సరస్వతి అమ్మవారైనా గురువులైనా ఈ భూమి మీద ఎప్పుడు అవిచ్ఛిన్నంగా గురు పరంపర ఉండాలి అంటే అది శృంగేరియే అని అక్కడ ప్రతిష్ఠ చేశారు. చాలా చక్కగా వివరించారు శర్మ గారు. గురువు గారు, మరి శృంగేరి జగద్గురువులతో మీకున్నటువంటి అనుభవాలను కూడా తెలియపరచండి గురువు గారు. మా తండ్రి గారు శృంగేరి జగద్గురువుల వల్ల బ్రహ్మ విద్యాలంకారాన్ని బిరుదు పొందారు. వారికి 1936 నుండి శృంగేరి పీఠంతో అనుబంధం ఉండేది.
నేను బాల్యంలో 11 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు నన్ను కూడా 1953లో తీసుకొని వెళ్ళారమ్మ శృంగేరికి. అప్పుడు ఇప్పుడున్న శృంగేరిలో 4వ వంతు కూడా లేదు అప్పుడు గ్రామం. అవతలికి వెళ్ళాలి అంటే చాలా కాలం దాకా, అంటే 90 వరకు కూడా పడవల మీదనే ప్రయాణం చేయాల్సి వచ్చేది. అప్పుడు పడవల మీదనే ప్రయాణం చేస్తూ ఉండేవారు. అప్పుడు మొట్టమొదట్లో 34వ పీఠాధీశ్వరులైనటువంటి చంద్రశేఖర భారతి మహాస్వామి వారి యొక్క దర్శనం ప్రప్రథమంగా జరిగింది. వారి ఆశీస్సుని పొందగలిగాం. అయితే అప్పుడు తర్వాత పీఠాధిపతులు కావాల్సినటువంటి అభినవ విద్యాతీర్థ స్వామి వారు, బాలస్వామి వారు అనేటువంటి పేరుతో వారే అన్నీ నిర్వహిస్తూ ఉండేవారు. నిజంగా ఆ రూపము మనం ఏ నటుడిలో కూడా చూడలేము. అంతటి సుందరమైనటువంటి రూపము, అంతటి సుందరమైనటువంటి కంఠము, అంతటి సుందరమైనటువంటి పాండిత్యం. అలాంటి మహానుభావులు అభినవ విద్యాతీర్థ మహాస్వామి జరుడు. వారు మనకి ఈ నల్లకుంట శంకరమఠం వగైరాలు వీటిలో ఇక్కడ శంకర ప్రతిష్ఠ, శారదా ప్రతిష్ఠ చేసినటువంటి మహానుభావులు. వారి యొక్క దర్శనం, వారు మా గ్రామం వచ్చినప్పుడు వారికి ధూపాద పూజ చేసేటువంటి అదృష్టం కలిగింది. తర్వాత వారితో పాటు నాన్నగారి వెంట నేను కూడా కొంతకాలం పర్యటించాను. ఇక మనకి ప్రస్తుత పీఠాధిపతులు శారదా స్వరూపులైనటువంటి భారతీ తీర్థ మహాస్వామి చరణులు నా యొక్క కోరికను అనుసరించి 85లో ఒకసారి మా గ్రామానికి వచ్చారు. 2013లో మా గ్రామానికి వచ్చారు. విస్తారమైనటువంటి వారితో అనుభవం. సరే, తర్వాత వారి కరకమల సంజాతులు భవిష్యత్ పీఠాధిపతులు అయినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారు కూడా మొన్న 2018లో మా స్వగ్రామానికి గుంటూరు జిల్లా చోడపాపేపాలెం అగ్రహారానికి వేయించేసి ఒక రోజల్లా మా గృహంలోనే వారి పాదధూళితో మా గృహాన్ని పవిత్రితం చేసి ఒక రోజల్లా అక్కడనే ఉండి మమ్మల్ని అనుగ్రహించారు. అప్పుడు కూడా ధూళిపాద పూజ చేసుకోవటం అనేది జరిగింది. ఇలా వారితో చెప్పుకోకపోతే నాకు గాద్గదిగం రావటం, విషయములను ఎక్కువసేపు చెప్పలేకపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. కానీ నా యొక్క సంపూర్ణమైనటువంటి దృఢాభిప్రాయం ఏంటి అంటే, చంద్రశేఖర భారతీ స్వామి వారు ఒక తపోమూర్తులుగా ఈనాటికి నా హృదయంలో అలానే నిలిచిపోయినారు. మహోత్సాహులు, మహా తేజస్సులు, మహావక్తలుగా అభినవ విద్యాతీర్థ స్వామి వారు నిలిచిపోయినారు. అంతకంటే అత్యంతము ఆదరము చూపించినటువంటి భారతీ తీర్థస్వామి వారిని ఏ క్షణము హృదయంలో నుంచి బయటికి తొలగించుకోలేకుండా ఉన్నాం. ఆ స్థానాన్ని భవిష్యత్తులో ఆక్రమించవలసినటువంటి విధుశేఖర భారతీ స్వామి వారి పాదపద్మాలకు నిరంతరము సాష్టాంగ ప్రణామాలు చేస్తూ నేను చెప్పవలసినటువంటి పరిచయ వాక్యాలను ముగిస్తున్నాను. శర్మగారు, శ్రీ 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 విధుశేఖర భారతి సన్నిధానం వారు శృంగేరి పీఠానికి ఈశ్వర వరప్రసాదం కదా, మరి ఆ జగద్గురువుల గురించి కూడా మా ప్రేక్షకులకి తెలియజేయండి. ఈ సమయంలో ఎవరైనా కాపాడగలరు ఈ కలి నుంచి అంటే శృంగేరి జగద్గురువులు మాత్రమే కాపాడగలరు. ఎలాంటి పరిస్థితి అయ్యా అంటే భారతీ తీర్థస్వామి వారికి ప్రస్తుతం ఉన్న కాలానికి ఇప్పుడే గురువు గారు చెప్పారు, 90ల్లో పడవల్లో ఇటు నుంచి అటు వెళ్తూ ఉండేవారు. చంద్రశేఖర భారతీ స్వామి వారు శృంగేరిలో అన్నం అమ్ముకుండే పరిస్థితి వచ్చిందా అని నది దాటి అవతలకు వెళ్ళి అక్కడ తపస్సు చేసుకోవడం ఆరంభించారు. అంటే ఇక్కడ ఆ అన్నం అమ్ముకునేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది బయట రోడ్ల మీద అక్కడ ఒకటే ఒక కొట్టు వచ్చిందట, వెళ్ళిపోయారు. అప్పుడు అభినవ విద్యాతీర్థస్వామి వారు వచ్చి అక్కడ ఉండడానికి అవసరమైన కట్టడాలు, దాని ఏర్పాట్లు చూస్తే, ఆ తర్వాత భారతీ తీర్థస్వామి వారు మళ్ళీ ఇది అది కలపడానికి ఒక వారధిని కట్టి, అంటే సగము అటు సగము ఇటు, అంటే పడవలో కొంతకాలం వారధిలో, పూర్తి వారధిగా ఉద్భవించినటువంటి వారు, అంటే వారధి ఇటు నుంచి అటు ఏర్పడ్డ తర్వాత వచ్చినటువంటి వారు, జగద్గురువుల యొక్క తపస్సుని పరిపూర్ణంగా అందిపుచ్చుకున్నటువంటి వారు విధుశేఖర భారతీ స్వామి వారు. విద్యారణ్య స్వామి వారు ఆ రోజు ఎంత పని చేశారో అంత పని ఇవాళ చేయగలిగినటువంటి వారు ఎవరైనా భూమండలం మీద ఉన్నారు అంటే విద్యారణ్యులే విధుశేఖర భారతి. మళ్ళీ సనాతన వైదిక ధర్మ పరిరక్షణ ఆ స్వామివారి చేతుల మీదుగా నిస్సంకోచంగా పరిపూర్ణంగా జరగబోతోంది, జరుగుతూనే ఉంటుంది. దానికి అవసరమైనటువంటి పునాదులు పడాలి అంటే వారే.
అలాంటి విధుశేఖర భారతీ స్వామి వారు ఎంతటి వారు అంటే సాక్షాత్తు శృంగేరి భారతీ తీర్థ మహాస్వామి వారే చెప్పారు. విద్యా వినయ సంపన్నం. విద్య చాలా అద్భుతమైనటువంటి విద్య, దానితో కూడినటువంటి వినయం. విద్యా వినయ వీతరాగం. అసలు అననుమానాస్పదమైనటువంటి రాగాలన్నిటికీ కూడా దూరంగా ఉండి బ్రహ్మనిష్టలో ఉండేటటువంటి మహాత్ములు. వివేకినం. అలా వీతరాగంతో అక్కడే ఉండిపోతారా? కాదు. వివేకము అనేటటువంటి దాంతో మనందరినీ ఎలా ఆదిశంకర్లు రక్షించారో ఆ విధంగా రక్షించేటటువంటి ఇవాళ ఉన్నటువంటి గురు అవతారం ఏదైనా ఉంటే విధుశేఖర భారతీ స్వామి. మహాప్రజ్ఞం. ఆయన మామూలు ఇది కాదు, చాలా గొప్ప ప్రజ్ఞతో కూడినటువంటి వాడు. కాబట్టి విద్యా వినయ సంపన్నం, వీతరాగం వివేకనం, వందే వేదాంత తత్వజ్ఞం. ఈ వేదాంతం అనేటటువంటి తత్వము పరిపూర్ణంగా తత్వం అనేటటువంటి అంశములో అందులో నిష్ఠతోటి ఉండి సాక్షాత్తు బ్రహ్మస్వరూపులైనటువంటి ఆయనకి నమస్కరించటము అనేది అది మామూలు విషయం కాదు. అలాంటి విద్యారణ్యుల వారు, వారి అవతారానికి ఒకటే గుర్తు చెప్తా అమ్మ. వారు ఎందుకంతటి అంటే, వానలు ఎక్కడ లేకపోతే ఎక్కడికి జగద్గురువు వెళ్తే విధుశేఖర భారతీ స్వామి వారు అక్కడ వానం పడుతుంది. విశేషమైనటువంటి వృష్టి, చక్కగా అద్భుతమైన వృష్టి వస్తుంది. ఇంకా విశేషం ఏమిటయ్యా అంటే, దీనికి గుర్తు మనకి అష్టమూర్తుల్లో జలమూర్తి పరమేశ్వరుడు కదా. శంకరాచార్యులు వారు కమండలంలో జలాన్ని బంధించి నర్మదా నదిని మళ్ళీ వదిలారు కదా. అలా విధుశేఖర భారతీ స్వామి వారు మధురై వెళ్ళినప్పుడు భారతీ తీర్థ మహాస్వామి వారు, విధుశేఖర భారతీ స్వామి వారు ఇరువురు అక్కడ ఉన్నప్పుడు ఎప్పుడో అభినవ విద్యాతీర్థ స్వామి వారి కాలంలో తవ్వినటువంటి బావి ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా ఎండిపోయింది. 10-15 సంవత్సరాలు దాటి ఎండిపోయి పడిపోయింది. అందరూ వచ్చి భారతీ తీర్థ స్వామి వారికి, విధుశేఖర భారతీ స్వామి వారికి చెప్పారు. అప్పుడు విధుశేఖర భారతీ స్వామి వారు వెళ్ళి అక్కడ మంత్రించి ఒక కొబ్బరికాయ ఆ బావిలో కొట్టి అక్షతలు 4 వేసి తిరిగి వారు వచ్చి క్యాంప్ అయి వారు వెళ్లే సమయానికల్లా అన్ని ఏళ్లుగా ఎండిపోయినటువంటి బావి పరిపూర్ణంగా నీళ్లతోటి లేచి ఇట్లా పైకి వచ్చింది. నీళ్లు అట్లా పెవ్వుబికి పైకి లేచి వచ్చినాయట. అందరూ ఆశ్చర్యపోయారు మధురైలో. కాబట్టి అంతటి మహత్తరమైనటువంటి ఆ అవతార విశేషము విధుశేఖర భారతీ స్వామి. ఎలాంటి వంశమయ్యా పూర్వాశ్రమంలో కుప్పవారు అంటే, సాక్షాత్తు వాళ్ళ ఇంట్లో దూలాలని ముట్టుకున్నా, ఏది ముట్టుకున్నా ఆ వేదం అనేది అట్లా వినిపిస్తూ ఉంది, వేద ఘోష వినిపిస్తూ ఉంటుంది. అలాంటి వంశములోంచి వచ్చి జగద్గురువుల దగ్గర, భారతీ తీర్థ స్వామి వారి దగ్గర తర్ఫీజై చూశారు. వచ్చినటువంటిది సాక్షాత్తు శంకరపీఠం మీద, అది వారు దర్శించగలరు భారతీ తీర్థ మహాస్వామి వారు. అలా దర్శించి వారి పరమ గురువుల పేరునే, అంటే అంతటి తపస్సుని అక్కడ తీసుకుంటూ మళ్ళీ అంతటి వారు, అంతటి తపస్సంపన్నులు అని చెప్పేట్టుగా, అంతటి విరాగి, ఏ విధమైనటువంటి రాగముకి దూరంగా ఉండేటటువంటి ఈతరాగం అలాంటి వారు అనేట్టుగా చంద్రుడిలో విధు అనేటటువంటి శబ్దము చంద్రుడికి కూడా వస్తుంది. కాబట్టి విధుశేఖరులు, చంద్రశేఖర భారతీయే మళ్ళీ ఇక్కడ విధుశేఖర భారతి అని, ఇలా విధుశేఖరులుగా అంతర్ముఖులై వేదాంత పంచదశిని చెబుతూనే మళ్ళీ విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించగలిగినటువంటి విద్యారణ్యులంతటి వారు విధుశేఖర భారతీ స్వామి వారు. అలాంటి స్వామివారు చిన్న వయసులో, ఇప్పుడు 30 సంవత్సరాల లోపే, ఏది శంకరుడి యొక్క ఆయుర్దాయమో దాని లోపే చక్కగా బలంగా మనందరికీ కూడా అనుగ్రహించబోతున్నారు. కాబట్టి అలాంటి విధుశేఖర భారతీ స్వామి వారికి నేను హిందూ ధర్మం ఛానల్ ఇక్కడి నుంచే అందరి పక్షాన సాష్టాంగ ప్రణామాలు తెలియపరచుకుంటున్నాను. శ్రీ గురుభ్యో నమః ప్రత్యేక కార్యక్రమానికి విరామం తర్వాత పునఃస్వాగతం. గురుగారు, శృంగేరిలో ఉన్నటువంటి గురు పరంపరలోని మహాగురువులు సమాజంలో ఎటువంటి మార్పులు తెచ్చారండి? మొట్టమొదటి శంకర భగవత్పాదాచార్యుల వారి తర్వాత పీఠాధిపతులు సురేశ్వరాచార్యుల వారు, వారి తర్వాత భారతీ కృష్ణ తీర్థులు. పేరు అంటే అందరూ మహాత్ములే, దాంట్లో ఒకళ్ళని మించి ఒకళ్ళే ఉన్నారు. కానీ ఆ లెక్కలోకి వస్తే విద్యారణ్య మునీంద్రులు మహాత్ములుగా చెప్పబడి ఉన్నటువంటి
సమస్త సామాన్య జనమునకు కూడా సంపత్తిని కలుగజేశారు వారి యొక్క తపశ్శక్తితో. అది అసాధారణమైనటువంటి శక్తి. ఎందుకంటే వారికి లక్ష్మీదేవి ప్రత్యక్షమై ఎప్పుడు కావాలంటే అప్పుడు ఆ సంపత్తిని సమకూర్చేది. అందువల్లనే వారు గొప్పదైనటువంటి సంపత్తితో శృంగేరి పీఠాన్ని ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దటం కాక చతుర్వేద భాష్యాల్ని రచించినటువంటి మహాత్ములైన ఆ చతుర్వేద భాష్యాల రచన మాత్రమే కాక వేదాంత పంచదశి, జీవన్ముక్తి వివేకము, వివరణ ప్రమేయ సంగ్రహము ఇత్యాదిగా వేదాంత గ్రంథాలే కాక అనేక జ్యోతిష గ్రంథాలు, ఇతర దర్శనాలలో కూడా అనేకములైనటువంటి గ్రంథాలని రచించారు. కేవలము ఈ తపశ్శక్తి, ఈ పాండిత్యమే కాక ఇదం బ్రాహ్మం ఇదం క్షాత్రం అని చెప్పినట్లుగా హరిహర బొక్కరాయల్ని స్థాపించి విజయనగర సామ్రాజ్యాన్ని కూడా నిర్మించినటువంటి మహాత్ములు. భగవత్పాదులు వారి తర్వాత మరొక పేరు మనము చెప్పుకోవాలి అని అంటే విద్యారణ్యమునీంద్రుల యొక్క పేరు చెప్పుకోవచ్చు. అలానే తర్వాత వచ్చినటువంటి మహాత్ములు కూడా ఒక స్వామి వారు మలహానిగరేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినప్పుడు వారి యొక్క అనూహ్యమైనటువంటి విషయాన్ని ఒకదాన్ని చిన్నదాన్ని చెప్తాను. అక్కడికి వెళ్ళేటప్పటికి గణపతి ప్రతిమ అక్కడ పెట్టి ఉండేదిట. ముందర ఆదౌ పూజ్యో గణాధిపహ కనుక గణపతికి పూజ చేసి తర్వాత చెయ్యాలి. ఆ ప్రతిమ వేళ కనిపించలేదుట. ఏమైంది ఇక్కడ అని అడిగారట. ఏమో స్వామి తెల్లవారేడికి కనిపించదు. ఓ అలానా అని అక్కడ ఉండేటువంటి స్తంభాలు, రాతి స్తంభాలు మనం అందరం వెళ్ళి చూడొచ్చమ్మా. అక్కడ ఒక స్తంభం మీద వారు ఆ పూజా సామగ్రిలో ఉన్నటువంటి పసుపు కొమ్ము తీసుకొని చేతితో డ్రాయింగ్ వేశారట గణపతి. దానికి పూజ చేసి లోపల మలహానిగరేశ్వర స్వామికి పూజ చేసుకొని వచ్చేసారు. ఇప్పటికీ ఆ పూజ జరుగుతూనే ఉంటుంది, స్వామివారు అక్కడికి వెళ్ళటం చేయటం. అయితే విశేషం ఏంటి అంటే మొర్నాటికి అర్చకులు వచ్చేటప్పటికి వారు ఏదైతే చిత్తరు వేశారో అంతవరకు ఆ రాయి పైకి ఉబ్బి కనిపించింది. అది మనకి ఈనాడు కనిపిస్తుంది. నేను చెప్పదలుచుకున్నటువంటి విషయం అది. అది మహత్తరమైనటువంటి విషయం. అలానే ఆ పీఠాధిపతుల్లో ఒకరైనటువంటి మహాత్ములు శ్రీ సచ్చిదానంద భారతి మూడవ వారు. వారు 1814 వరకు 44 సంవత్సరాలు సన్యాసులుగా ఉండి పీఠాధిపత్యాన్ని వహించారు. మైసూరు మహారాజా వారు ఎక్కువగా ఆదరిస్తారు ఈ పీఠాన్ని. అప్పుడు టిప్పు సుల్తాన్ అక్కడ రాజుగా ఉన్నాడు. ఆ సమయంలో అతడు కూడా భక్తుడే, శృంగేరి భక్తుడే. అయితే అక్కడ మంత్రిగా ఉన్నటువంటి పూర్ణయ్య అనే ఒక అతనికి స్వామివారు పెద్ద పండితులేం కారు, ఆయన కొంచెం సోరిపోతూ అనేటువంటి అభిప్రాయం ఒకటి ఏర్పడదిట. ఎందుకో దురూహ. అందుకోసం మైసూరుకి స్వామివారిని ఆహ్వానించారు. సరే రాజుగారు ఆహ్వానించారు కనుక వచ్చారు స్వామివారు. అక్కడ ఉండేటువంటి మహాపండితులు ఉన్నారు చాలామంది. స్వామి మీతో ఈ పండితులందరూ కూడా శాస్త్రార్థం చేద్దాం అనుకుంటున్నారు అని. వీరికేమీ పాండిత్యం లేదు. ఈ మాట చెప్పేటప్పటికీ మళ్ళీ పీఠాన్ని సర్దుకొని శృంగేరి వెళ్ళిపోతారు అని ఈ పూర్ణ యొక్క అభిప్రాయం. అలానే దానికే అభ్యంతరం లేదు. కానీ వాది ప్రతివాదులుగా మేము ఎదురుగా కూర్చొని మాట్లాడటం అనేది న్యాయం కాదు. మేము యుతులము, పీఠాధిపతులము కనుక మాకు ఒక కర్టెన్ వేయండి మధ్యలో, వాళ్ళనందరినీ మాట్లాడమనండి, వాళ్ళతో మేము ప్రసంగిస్తాం, దానికేం అభ్యంతరం లేదు, శాస్త్రార్థ చర్చే కదా అని అన్నారు. అని కొంచెం బిత్తరపోయినాడు ఇతను. ఆ ఏర్పాట్లు చేశాడు. వాళ్ళు పండితులు కూడా కొంచెం భయపడుతున్నారు. జగద్గురువులతో వారి పాండిత్యం ఎంత అనేది కాదు, జగద్గురువులతో మాట్లాడటం అనేది పొరపాటు కదా శాస్త్రార్థం. అయినప్పటికీ మంత్రి గారి యొక్క ఆదేశాన్ని కాదనలేక సరేనన్నారు. ఈ శాస్త్రార్థాలు అనేక రకాలుగా ఉంటాయమ్మా. అది అనేక కోటికే శాస్త్రార్థం అని దాని పేరు. అంటే ఏమిటి, ప్రశ్నలు వేసేవాళ్ళు అనేక మంది ఉంటారు, కానీ సమాధానం చెప్పవలసిన వ్యక్తి ఒకరే ఉంటారు. వారు సచ్చిదానంద భారతీ స్వామి వారు. వారు లోపల తెర వెనక కూర్చొని ఉన్నారు. వీళ్ళు అనేక శాస్త్రాలలో అనేక విషయాలను అడుగుతున్నారు. వాళ్ళు అడగటం పూర్తి కాకముందే వారి దగ్గర నుంచి సమాధానాలు వస్తున్నాయి. ఈ పూర్ణయ్యకి విస్మయం కలుగుతున్నది, ఈ పండితులకి విస్మయం కలుగుతున్నది. ఈ పూర్ణయ్యకి ఎంతవరకు విస్మయం కలిగింది అని అంటే, ఒక్కొక్కసారి ఏదో ఇందాక మన చిరంజీవి బంగారాశ్రమ గారు చెప్పినట్లుగా సన్నగా ఆడగొంతు వినిపిస్తున్నది. ఏమిటి సర్వతోముఖంగా వస్తున్నాయి ఈ సమాధానాలు, ఏమిటి అని ఇట్లా కొంచెం తొలగి చూస్తే అక్కడ శారదామ్మ వారు కూర్చొని సమాధానాలు చెప్తున్నది. దీనివల్ల మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, శారదాదేవికి ఆ జగద్గురువులకి అభేదమే. దానితో పాదాక్రాంతుడే అక్కడి నుంచి చాలా భక్తిభావంతో ఉండేవాట పూర్ణయ్య. అలానే తర్వాత వచ్చినటువంటి స్వాములలో కొందరికి తెలిసినటువంటి వ్యక్తులు ఇప్పుడు లేరు, సజీవులయ్యేవారు లేరు. నృసింహ భారతీ మహాస్వామి వారిని
60 సంవత్సరాలు వారు పీఠాధిపత్యాన్ని వహించారు. 40 సంవత్సరాలు ఆహారం లేకుండా కేవలము కాకరకాయ రసం మాత్రమే వారు స్వీకరిస్తూ వారు ఆసేతు సీతాచలం కూడా పర్యటించి చంద్రమౌళీశ్వర స్వామి పూజ, శారదా పూజ చేస్తూ ఉండేవారు. వారి శిష్యులైనటువంటి శివాభినవ నృసింహభారతీ స్వామి వారు, వారిని కూడా ఎరిగిన వాళ్ళు ఇప్పుడు ఎవరు లేరు. వారి శిష్యులు చంద్రశేఖర భారతీ స్వామి వారు. ఆ శివాభినవ నృసింహభారతీ స్వామి వారికి 8వ ఏట సన్యాసాశ్రమ స్వీకారం చేశారు. అవాళ రాత్రి ఆయన పడుకొని శివోహం శివోహం అనుకుంటున్నారట ఆ బాలుడు. అది ఆ శారదామ్మ వారి యొక్క అనుగ్రహము, జగద్గురువుల యొక్క అనుగ్రహము. ఇక్కడ మా విధుశేఖర భారతీ స్వామి వారి యొక్క గొప్ప అదృష్టము, గొప్పతనం ఏమిటి అంటే, తాతగారి దగ్గర వేదాధ్యయనం చేసి అక్కడ నుండి సాహిత్య భాగము, తర్కశాస్త్రమును, వేదాంతమును సమగ్రంగా భారతీ తీర్థస్వామి వారి నుండి గ్రహించారు. అంతటి అదృష్టశాలి విధుశేఖర భారతీ మహాస్వామి జనులు. వారి యొక్క 23వ సంవత్సరంలోనే, 22వ సంవత్సరంలోనే వారు సన్యాస దీక్ష తీసుకొని వారు గురువులని మరిపిస్తూ ఆత్మావై పుత్రనామాసి అన్నట్లుగా తత్తుల్యంగా భారతీ తీర్థస్వామి వారు పర్యటనకి రాలేదే అని మొదట్లో అస్మదాదులం కూడా కొంత సందేహం. గురువుల వారు వస్తే ఎంత ఘనంగా ఉండేదో అంతకంటా ఘనంగా కూడా వారి యొక్క పర్యటనలు అనేవి చాలా అద్భుతంగా సాగి అస్మదాదులందరినీ అనుగ్రహించడం జరిగింది. అలాంటి శృంగేరి గురు పరంపరని గూర్చి సావకాశంగా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ ఐటం గనక దానిని నేను ఇంతతో వివరిస్తున్నాను. చాలా చక్కగా వివరించారు గురువుగారు. శర్మగారు, చివరిగా శ్రీ శృంగేరి శారదాపీఠం ప్రభావం నేటి సమాజం మీద ఎంతగా ఉందండి? స్వామివారి యొక్క ప్రభావం ఎంత ఉంది అంటే, శృంగేరికి రైలు లేదు. శృంగేరికి మన దగ్గర నుంచి ప్రత్యక్షంగా వెళ్ళడానికి బస్సులు కూడా డైరెక్ట్ గా లేవు. అయినప్పటికీ ఇక్కడ తెలుగునాట నుంచి వెంపర్లాడుతూ జనాలందరూ శృంగేరికి వెళ్తూ ఉంటారు. ఎంత ప్రభావం ఉంటే శృంగేరి పీఠం యొక్క ప్రభావం, ఈ జనాలందరూ ఇంత ఆతురతో అక్కడికి వెళ్తూ ఉంటారు. ఇక స్వామివారు ఇక్కడికి సంచారానికి వచ్చినప్పుడు కేవలం స్వామివారిని ఒక్క క్షణం సేపు వారు మాట్లాడరో తెలియదు, వారి వీక్షణ మా మీద, మా కుటుంబం మీద పడితే చాలు అని కిలోమీటర్లు, 1/2 కిలోమీటరు అట్లా పైనే ఎప్పుడూ క్యూ లైన్ ఉంటుంది. అంతమంది జనం వచ్చి స్వామివారి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు. తెలుగునాట అది ఎంత ప్రభావం అయి ఉండాలి? మామూలు ప్రభావమా? స్వామివారు సంచారము కోసం ప్రప్రథమంగా ఆశ్రమ స్వీకారం చేసుకొని విధుశేఖర భారతీ స్వామివారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ స్వామివారిని చూడాలి అని పరితపిస్తారమ్మా. మామూలుగా ఉండదు. ఒక్కసారి ఆయన చూపు ఇలా మా మీద పడితే చాలు, ఆ చల్లటి చూపు ఇంకేమక్కర్లా. సాక్షాత్తు శారదా అమ్మవారే మమ్మల్ని చూస్తోంది, సాక్షాత్తు ఆదిశంకరాచార్యుల వారే మమ్మల్ని చూస్తున్నారు అనేది. ఆ తర్వాత ఇవాళ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ కష్టం వచ్చినా మాకు అయ్యా ఇలా ఈ విధమైన కష్టం మాకు వచ్చింది అని వెళ్ళి కనుక చెబితే, ఏది పండితులైనటువంటి వాళ్ళకి బాగా నిత్యము అనేకమైనటువంటి, ఇప్పుడు నేను టీవీ డిబేట్స్లోకి వెళ్తూ ఉంటా, గురువు గారు వస్తూ ఉంటారు, మాకు ఇక్కడ ధర్మానికి సంబంధించినటువంటి క్షోభ బాధ కలిగే విషయాలు ఉంటాయి. ఇవి ఏవి చెప్పినా స్వామివారు విని ఇలా ఆశీర్వచనం ఇవ్వడంతో మళ్ళీ మేము తిరిగి వస్తే ఏ పనిలో అయినా మాకు విజయం జరిగి తీరుతుంది. ఆ పని పూర్తయిపోయి ఉంటుంది. ఏమండి ఫలానా వాళ్ళ వల్ల వైదిక ధర్మానికి చాలా ఇబ్బందిగా ఉంది స్వామివారు, వారు ఏం చెప్పరు, ఊరికనే అంతా అమ్మ చూసుకుంటుంది అన్నట్టుగా ఒక ఆశీర్వచనం ఇస్తారు. తిరిగి మేము వచ్చేటప్పటికి ఆ విధమైనటువంటి వివాదాలు చేసేటువంటి వాళ్ళ జాడ కూడా కనిపించదు. వాళ్ళు అసలు కనిపించరు, వెళ్ళిపోతారు, అంతే, లుప్తమైపోయినట్టుగా అయిపోతుంది. ఇవి నా ప్రత్యక్ష అనుభవాలు. ఇలా అనేకానేకం నేను చూశాను. కేవలము శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో మాత్రమే ఇవాళ తెలుగునాట, అంటే మీరు ఇక్కడ విషయం అడిగారు కాబట్టి, మనము ఇక్కడ జరిగేటటువంటి దాడుల మీద కానీ ఇతరం కానీ, మనం ఈ వైదిక ధర్మం మీద జరిగేటటువంటి వాటిని కానీ, వారి తపస్సే మనందరినీ రక్షిస్తోంది. అక్కడి నుంచి వారి చంద్రమౌళీశ్వర ఆరాధనే మనల్ని రక్షిస్తోంది. దీంట్లో అసలు ఈశన్ మాత్రం అనుమానం అక్కర్లా. అందుకే శంకరులు శారదా అమ్మవారిని తీసుకొని వెళ్ళి అక్కడ ప్రతిష్ఠ చేసింది. మళ్ళీ స్వామివారి విజయయాత్ర ఎప్పుడా అని తెలుగునాట ప్రజలందరూ కూడా 2 రాష్ట్రాల్లో చాలా విశేషంగా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు 2018లో వచ్చారు, అప్పుడే 19, 20, 21, 22
4 ఏళ్ళు నిండి 5వ ఏడు నడుస్తోంది. కాబట్టి స్వామివారి యొక్క రాక కోసం ఎదురు చూస్తూ అందరూ కూడా ఈ రోజుకి పరితపిస్తున్నారు. ఎక్కడ ఎవరికి ఏ అనుమానం వచ్చినా. అయితే తెలుగు ప్రజలకి నేను చెప్పాలనుకుంటాను ఒకటి, మనమందరము ఇళ్లల్లో పెళ్లిళ్ళు చేసుకుంటాం, ఉపనయనాలు చేసుకుంటున్నాం, అనేకమైనటువంటి కార్యక్రమాలు తెలుగునాట మనం చేసుకుంటాం కదా, ధర్మం వ్రతాలు అన్నీ చేస్తున్నాం. ఇవాళ ఈ వ్రతాలు కానీ ఈ ధర్మాలు కానీ ఇవన్నీ కూడా మనం ఆచరిస్తున్నాము అంటే దానికి కారణం ఎవరమ్మా? ఆదిశంకర భగవత్పాదాచార్యులు వారు వ్యాసుల వారు ఇచ్చినటువంటి మార్గాన్ని పటిష్టం చేయటం వల్లే కదా. కాబట్టి మనం అందరము కూడా ఇవాళ పెళ్లి చేసుకోగలుగుతున్నామంటే పీఠము పరంపరగా కాపాడుతూ వస్తే మనం మీరు అందరికీ డబ్బులు ఇస్తూ వైదిక ధర్మం కోసం ఒక గురు కానుక అనేటటువంటిది కట్టి జగద్గురువులకి ఇక్కడి నుంచి పంపించడం అనేది నేర్చుకోవాలి. ఎందుకు నేర్చుకోవాలి అంటే ఈ కానుక ధర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. మళ్ళీ అక్కడికి పంపిస్తే అటు నుంచి ధర్మం పరిరక్షించడానికి వస్తుంది. ఇది తమిళనాడు వాళ్ళు చేస్తారు, గురు కానుక అని వాళ్ళు వేస్తూ ఉంటారు. ఆ గురు కానుక అంటే గురువుని కూడా మన కుటుంబంలో కలుపుకొని ఆ గురువు గారి ఆశీస్సులతోటి అని గురు కానుక అనేది. ఎక్కువ అక్కర్లా, అది ₹1 కావచ్చు, పావలా కావచ్చు, రూపాయి కావచ్చు. కానీ మన సంప్రదాయంలో గురు కానుక అనేటటువంటిది ఒకటి జతపరుచుకొని గురువులతోటి మనకుండే అనుబంధాన్ని ప్రతిష్ఠితం చేసుకోవాలి. ఇది ప్రతి వాళ్ళు చేయాల్సినటువంటి పని. వాళ్ళ అనుగ్రహం ఎప్పుడూ మన మీద ఉంది కాబట్టే వాళ్ళ నల్లకుంటలో శంకర మఠమైనా, మన మోతీనగర్లో శంకర మఠమైనా, సైనిక్పూర్లో అయినా, గుంటూరులో శంకర మఠమైనా, విజయవాడలో శంకర మఠమైనా, రాజమండ్రిలో శంకర మఠమైనా, విశాఖపట్నంలో అన్ని చోట్ల కేంద్రాలుగా ఉండి 2 రాష్ట్రాల్లో తెలుగు ప్రజలకి ఎప్పటికప్పుడు ధర్మాన్ని అందిస్తున్నటువంటి పీఠం శృంగేరి జగద్గురు మహాసంస్థానం శారదాపీఠం. గురువుగారు, శర్మ గారు, ఇవాల్టి రోజున వ్యాస పూర్ణిమ సందర్భంగా వ్యాస పూర్ణిమ యొక్క విశిష్టతను గురించి, వ్యాస పూజ యొక్క ప్రాముఖ్యతను గురించి, శ్రీ శృంగేరి శంకర మఠం యొక్క విశిష్టతను గురించి చాలా చక్కగా వివరించారండి ఇరువురు కూడా. ధన్యవాదములు గురువుగారు, ధన్యవాదములు శర్మ గారు. ఆదిశంకరుల గురు పరంపరలో కొనసాగుతున్న శ్రీ శృంగేరి శంకర మఠం మహనీయుల గురువుల గురించి గురు పూర్ణిమ పర్వదినం సందర్భంగా శ్రీ గురుభ్యో నమః ప్రత్యేక కార్యక్రమంలో ఎన్నో విషయాలను తెలుసుకున్నాం కదా. మరో ప్రత్యేక కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.